మరొక అంశం ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గురించి అంత చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ కొడుకు బండి సాయి భగీరథ ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసిండని చెప్పేసి ఒక పక్క చర్చ నడుస్తూ ఉంటే, లేదంటే హనీ ట్రాప్ చేశారని చెప్పేసి మరొక బాలిక వైపు నుంచి కూడా అంటే వీళ్ళు కేసు పెట్టింది. అట్లా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు సార్. అది హనీ ట్రాపా, అత్యాచారమా, పోక్సో కూడా నమోదైంది, అరెస్ట్ చేయలేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు ఈ కేసు అంతటిని కూడా? ఏదైనా సాయి భగీరథ అంటే ఆయనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. అది బండి సంజయ్ చెప్తున్నాడా నేను అసలు నా కొడుకుని వెనుకేసుకురాను, నేను నా కొడుకు మీద తప్పు చేస్తే శిక్ష పడాల్సిందని ఎన్ని మాటలు చెప్పినా అంతరాత్మ ఎవరికి తెలియదు. లోపల ఉండే మనసులో లోగుట్టు ఎవరికి తెలియదు. తెలుస్తుంది తప్పనిసరిగా నువ్వు తండ్రి మన కొడుకును సేవ్ చేసుకోవడానికి నీ ప్రయత్నాలు అన్నీ చేస్తూనే ఉంటావు. బహిరంగ నువ్వు ఎంత ముసలికని నువ్వు వచ్చినా అసలు పిల్లవాడు తప్పు చేసిందా లేదా అనే దానికి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే పేదవాని పిల్లలైతే వేరే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పటికే కటకటాలకు పంపించేవాళ్ళు. కాబట్టి దీనికి ఎందుకు అవుతారంటే అధికారం అనేది అడ్డం వస్తుంది, అటు పలుకుబడి అనేది అడ్డం వస్తుంది. కాబట్టి ఇలాంటిది పరిస్థితుల్లో సరే తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసింది, లేకుంటే ఇంకోటి మేము విచారణ చేస్తామని చెప్తున్నారు. ఏం చెప్పినా కూడా మరి వాళ్ళ సాయి భగీరథ ఏమో అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని కూడా చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ రకరకాల కోణాలు వస్తున్నాయి. కాబట్టి ఒక సంచలనమైనటువంటి పరిస్థితులలో ఈ కరీంనగర్ పట్టణంలో మరి బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రిగా, మాజీ మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క దానిపైన కూడా ఒక పరిస్థితి అయితే చర్చ అయితే సాగుతుంది. ఆయన కుమారుడిని ఎన్కేసుకొస్తున్నటువంటి చర్చ ఉంది. కాబట్టి తక్షణమే మరి ఇమ్మీడియట్గా ఆయన పోలీస్ స్టేషన్ పిలిపించి చర్యలు తీసుకొని మరి ఆయన వాస్తవాలు గ్రహించి దానిపైన ఇప్పుడు సిట్టు కాదు ఒక జ్యుడిషియల్ లాగా గట్టిగా పెట్టి దానిపైన చర్యలు వెంటనే తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే ఇక సామాన్య ఎవరికి భయం ఉండదు. తప్పు చేసినవాడు బారకుని మాఫ్ అన్నట్టుగా నాకేం ఎదురులేదు అనుకుంటాడు. తప్పుకు శిక్ష ఉన్నప్పుడే తప్పు చేయడు. తప్పుకు సరైన శిక్ష లేదు కాబట్టి ఇలా తప్పులు పెరిగిపోతున్నాయి. అందుకని దీన్ని తక్షణమే ఈ సాయి భగీరథకు సంబంధించిన విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో ఈయన కూడా ఒక మంత్రి ఉన్నాడు, మంత్రివర్గానికి కూడా మచ్చనే. కాబట్టి నరేంద్ర మోడీ కూడా సీరియస్గా స్పందించాల్సిన అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీనిపైన ఈ చట్టపరమైన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరొక చర్చ ఏం నడుస్తుందంటే, నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ నన్ను కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే నా కుటుంబాన్ని క్రిమినల్స్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరొక పక్క చెప్తున్నాడు. ఇంకోటి, మోడీ దేశానికి రాకంటే ముందే ఈ కేసు నమోదైంది సాయి భగీరథ్ మీద. అయితే మోడీ వచ్చిన తర్వాత ఈ కేసు ఇంకొక మలుపు తిరిగింది. అప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నది. మోడీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి పోయిండో వెంటనే ముఖ్యమంత్రి డీజీపీని పిలిచి సిట్ ఏర్పాటు చేయడము, దాని తర్వాత త్వరితగతిన ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతుండడం పట్ల ఈ కేంద్రము రాష్ట్రం ఇద్దరు ఒకటే, అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ఒకటే, కావాలని దీని మీద సిట్టు పేరుతోనే కాలయాపన చేయబోతున్నారని చెప్పి వార్త కూడా ఒకటి నడుస్తుంది. వాస్తవం ఏంటరా? ఇప్పుడు ఏవి వాస్తవాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పుడు ఊహాగానాల మీద మాట్లాడలేం. కానీ ఏదైనా కేసు మాత్రం స్పీడ్గా నడవకపోవడం, శీఘ్రగతిన దానిపైన చర్యలు చేపట్టకపోవడం మాత్రం అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తుంది. ఇది మాత్రం చెప్పగలడు. సరే, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అంటారు. కాబట్టి ఇలాంటి ఒక రాజకీయ పరమైనటువంటి నినాదాలు, స్లోగన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఏదైనా ఎట్లాంటి మలుపులు తిరిగినా, ఎలాంటి రాజకీయ కోణం ఉన్నా శిక్ష మాత్రం తప్పనిసరి. తప్పు చేసి శిక్షించకపోతే ఇంకోటి తప్పు చేస్తాడు. అది నా బండి సంజయ్ కొడుక, ఏ కొడుక, ఆ కొడుక, ఈ కొడుక, నా కొడుకు కాదు, ఎవరిపైన కూడా చర్యలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రైట్ సార్.